హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు AMC టాక్స్. దేవరా ట్రైలర్ రిలీజ్ అవ్వి ఇప్పటికే సెన్సేషనల్ యూట్యూబ్ రికార్డ్స్ కూడా క్రియేట్ చేసింది. అయితే ఈ వీడియోలో ట్రైలర్ లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని డీటెయిల్స్, అలాగే తస్కరించినవి కొన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ట్రైలర్ మొత్తం స్టోరీ టెల్లింగ్ మీద ఫోకస్ చేసి గూస్ బంప్స్ ఎలివేషన్స్ వాటి కోసం ఫోకస్ చేయకుండా జనాలకి ఏం అందించబోతున్నాం అనేదే ప్రిపేర్ చేసి మన ముందుకు ఇచ్చారు. ఇంకా బెటర్ గా కట్ చేసే స్కోప్ ఉన్నప్పటికీ కూడా సినిమాలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం ఆఫర్ చేస్తున్నాం అనే దానికి బట్టే మనకి క్లారిటీగా అందించారు. అఫ్ కోర్స్ ట్రైలర్ చూసిన స్టార్టింగ్ లో బానే ఉన్నప్పటికీ అనిరుద్ బీజియం కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఆ కాంబినేషన్ అలాంటిది కాబట్టి. బట్ అదే బీజియం మళ్ళీ రిపీట్స్ లో వింటున్న కొద్దీ కొంచెం స్లో పాయిజన్ తో ఎక్కడం కూడా స్టార్ట్ చేసింది. అఫ్ కోర్స్ అనిరుద్ ని తక్కువ అంచనా వేయటం కూడా మన మూర్ఖత్వమే. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ట్రైలర్ ఓపెనింగ్ లోనే మనకి ఎన్నో గొడవలు, కాన్ఫ్లిక్ట్లు వంటివి కనిపిస్తూ ఉంటాయి. ఏ భయము లేకుండా రౌడీలు, గుండాలు అన్యాయపు గొడవలు చేస్తుంటారు. అందులో అబ్జర్వ్ చేసుకుంటే నావీ ఆఫీసర్స్ ని కూడా విలన్ చంపుతూ వస్తాడు. వెనకాలే ఎంతో మంది భయంగా కనిపిస్తుంటారు. అక్కడే దేవరా కూడా కాస్త భయం ఇంకా ఆశ్చర్యంతో చూస్తున్నాడు. మేబీ అది తనకి ఒక షాకింగ్ ఫైట్ అయి ఉండొచ్చు. అలా హీరో విలన్లు ఇద్దరు సినిమాలో మంచి ఫ్రెండ్స్ అన్నట్టుగా కూడా కాసేపు వరకు చూపించొచ్చు. కానీ ఫ్రెండ్షిప్ అవ్వకముందే వారి మధ్య కాన్ఫ్లిక్ట్లు నడవడం గాని, ఆ తర్వాత వారి మధ్య ఒక కుస్తీ పోటీ కూడా పెట్టడం గాని, ఆ కుస్తీ పోటీ నైట్ నుంచి మార్నింగ్ దాకా జరుగుతూ కంటిన్యూస్ గా జరగటం వల్ల అది డ్రా అవ్వుండొచ్చు, లేదా దేవరా విన్ అయి ఉండొచ్చు. ఆ కారణం చేత దేవరా ఇంకా విలన్ చేతులు కలుపుకొని పని చేస్తుండొచ్చు. ఎవరైతే విలన్ ని ఓడిస్తారో వారే పరిపాలిస్తూ అతడు చెప్పే న్యాయాల్ని కూడా వినాల్సి వస్తుంది. ఆ రకంగానే విలన్ హీరో మాటల్ని వినాల్సి వస్తుంది. అలా దేవరా మరీ న్యాయంగా ఉండటం వల్ల విలన్ కూడా ఏ స్కామ్లు సరిగ్గా చేయలేకపోయి ఉంటాడు. అలా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దేవరాని చంపడం కోసం ప్లాన్స్ చేస్తూ తన కొడుకు కారణం చేతనే దేవరాను చంపే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాడేమో అని మనకి ట్రైలర్ స్క్రీన్ ప్లే ద్వారా అర్థమవుతుంటుంది. కానీ విలన్ తో దేవరా కూడా కంటైనర్స్ కోసం కష్టపడటం, దోచుకోవడం వంటివి చేస్తుంటాడు. వాళ్ళిద్దరూ టీమప్ అవ్వే ఒక పైరేట్స్ మాదిరిగా వర్క్ చేస్తున్నారు అనేది మనకి ట్రైలర్ లో కనిపిస్తుంటుంది. లేదా ఒక ప్రొటెక్టర్ కూడా అయి ఉండొచ్చు, ఒక మంచి వాడయి మరీ ఘోరంగా స్కామ్స్ కూడా చేయకపోయి ఉండొచ్చు. సో దేవరాకి విలన్ కి జరిగిన ఫైట్ వల్లే వారు ఫ్రెండ్షిప్ చేసుకున్నారు అనేది ఒక థియరీ అయితే, లేదు వాళ్ళ ఫ్రెండ్షిప్ తర్వాతే ఈ ఫైట్ జరిగి దేవరా చనిపోవడం అవ్వుండొచ్చు. ఇక్కడే దేవరా కూడా చనిపోయే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా విలన్ బిట్రే చేస్తే గానీ హీరోని చంపలేడు. కానీ ట్రైలర్ లో ఒకటి మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. అదేంటంటే హీరో విలన్ గొడవ పడుతూ అది ఒక రాత్రి యుద్ధం మొదలవడం, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అది కొనసాగటం అమేజింగ్ అని చెప్పొచ్చు. కానీ అట్ ఎనీ టైం దేవరాని బిట్రే చేసి విలన్ చంపేశాక హీరో కూడా ఎంత పిరికి వాడైనప్పటికీ దేవరలా మారాల్సి వస్తుంది. అయితే మనకి కొన్ని సముద్రం షాట్స్ కూడా చూపిస్తారు. ఈ సముద్రం దగ్గర అబ్జర్వ్ చేస్తే మనకి 5 మేజర్ ప్లేసెస్ అనేవి కనిపిస్తుంటాయి. కేవలం ఈ 5 టౌన్ల మధ్య ఈ సినిమా కథ అంతా మోస్ట్లీ రన్ అవుతుంది అని చెప్పుకోవాలి. సో కొరటాల గారు నిజంగా దేవర వరల్డ్ ని కాస్త ఇంట్రెస్టింగ్ గానే బిల్డ్ చేసినట్టున్నారు. సో ఆ రకంగా సముద్రంలో కూడా ఎన్నో బోన్స్ అండ్ స్కల్స్ మిగిలిపోవటం, సముద్రం పక్కనేమో షార్కుల శవాలు కూడా ఉండటం, ఇవన్నీ దేవరా చేసిన అరాచకాలే అయి ఉంటాయి. కాకపోతే ఆ దేవరా చేసిన అరాచకాలు తరతరాలు కొనసాగుతూ ఎంతలా అంటే దేవరా కొడుకు కూడా అదే చోట తిరుగుతూ ఉంటాడు. ఇంకా సముద్రంలో కూడా బోన్స్ అలాగే మిగిలిపోతాయి. అది మన దేవరా చేసిన రచ్చ అనుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ దేవరా చనిపోయాక దేవరా ప్లేస్ ని దేవరా కొడుకే దక్కించుకుంటాడు. కాబట్టి మనకి ఇక్కడ థ్రోన్ కూడా చూపించారు. ఈ థ్రోన్ కోసమే తర్వాత ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ కూడా ఎదురయ్యే ఛాన్స్ ఉంది. దానికోసమే సీక్వెల్ లీడింగ్ కూడా ఇచ్చుంటారు. అండ్ నెక్స్ట్ దేవరా కొడుకు చుట్టూ జరిగే కథ గురించి వస్తే, దేవరా కొడుకు యాజ్ యూజువల్ ఒక పిరికోడు, పెద్దగా గొడవలకి దూరంగానే ఉంటాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మంచి రైటింగ్ ఏంటంటే, దేవరా మాస్ హీరో, అందరినీ తరుముతూ ఉంటాడు. కానీ తన స్లోగన్ ఏంటి? భయం అనేది అందరిలోనూ ఉండాలి, అన్యాయం జరిగితే దానికి నేనే భయాన్ని అవుతాను అనేది దేవరా యొక్క స్లోగన్. అలాంటిది దేవరా కొడుకు పిరికివాడిగా ఉన్నాడు అంటే తన తండ్రి పెంపకం అలాంటిది అని చెప్పాలి. అందుకే కదా బ్రతకడానికి ధైర్యం అవసరం గానీ చంపడానికి ధైర్యం అవసరం లేదు. అలాగే దేవరా కొడుకుకి హీరోయిన్ కి లవ్ ట్రాక్లు కంటిన్యూ అవ్వడం గానీ, అండ్ ఇక్కడే శ్రీకాంత్ కూడా ఒక ఫ్రెండ్ రోల్ ప్లే చేయడం గానీ చూడొచ్చు. కాకపోతే శ్రీకాంత్ గారు కాస్త ఓల్డ్ లుక్ లో ఉన్నారు కాబట్టి అతను కేవలం చిన్న ఎన్టీఆర్ కే ఫ్రెండ్ కాకుండా దేవరాకి కూడా ఫ్రెండ్ అయి ఉంటాడు. తానే దేవరాకి బిట్రే చేసి తర్వాత దేవరా కొడుకుతో కూడా స్నేహాన్ని నటిస్తున్నాడు కావచ్చు. జరిగే ఛాన్స్ ఉంది, నాట్ షూర్ అబౌట్ ఇట్. అండ్ ఈ ఎగ్జాక్ట్ షాట్ చూస్తుంటే మేబీ దేవరా కొడుకు కూడా ధైర్యాన్ని తెచ్చుకొని ఒక ఫైట్ లో జాయిన్ అయి ఉంటాడు. ఆ ఫైట్ నే జాన్వీ కపూర్ కూడా ఎక్సైటింగ్ గా చూస్తుంది కావచ్చు. అండ్ కొన్ని షాట్స్ గమనిస్తే కూడా మనకి ఆచార్య మాదిరిగా అనిపిస్తాయి. ఆ కలర్ గ్రేడింగ్ గానీ, అలాగే ఆ క్యారెక్టర్స్ కూడాను. విలన్ కూడా హీరోకి మొదట్లో ఫ్రెండ్ లా కనిపించడం, సేమ్ కాన్సెప్ట్ ఆచార్యలో కూడా రామ్ చరణ్ అండ్ సోను సూద్ మాదిరిగానే అనిపిస్తుంటుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య గొడవ పడటం, కుస్తీలు జరగటం, హీరో
హీరోయిన్ కూడా సేమ్ కాస్ట్యూమ్ లో కనిపించడం, డైలాగ్స్ కూడా కాస్త సిమిలర్ అనిపించడం, ఇవన్నీ ఆచార్యని మరోసారి గుర్తు చేస్తున్నాయి. అది ఆచార్య అయితే ఇది దానికి శిష్యుడు అన్నట్టుగా పెట్టారు సీన్స్ అయితే. ఉగ్రంకి సరైన రికాగ్నిషన్ రాలేనందుకు సలార్ అనే ఒక రీమేక్ ని నీల్ మావా ఎలా అయితే దించాడో, ఆచార్యని తన సొంత కథని అప్డేటెడ్ గా డిఫరెంట్ సిచ్యువేషన్స్ తో మన ముందుకు మళ్ళీ దేవరగా తీస్తున్నారా అని నాకు అనిపించింది. బికాస్ ఆఫ్ దట్ సిమిలారిటీస్ మాత్రమే. ఎలా తీస్తే ఏముంది, సినిమా బాగుంటే చాలు. అయితే ఇక్కడ వరకు బానే ఉంది కానీ దేవరా కొడుకుకి మంచి పేరుగా జాన్వీ కపూర్ ని పెట్టారు. మరి దేవరా పేరెవరు, దేవరా యొక్క వైఫ్ ఎవరు అనేది కూడా చిన్న సస్పెన్సే. అండ్ ఇదొక సస్పెన్స్ అయితే బాబీ డ్యూల్ ఎక్కడా అనేది రెండవ సస్పెన్స్. అవును, ఈ సినిమాలో బాబీ డ్యూల్ కూడా ఉంటారనేది ఇంతకు ముందు వినిపించిన న్యూస్లు మాత్రమే. పార్ట్ 2 కి లీడ్ ఇచ్చే స్కోప్ ఎక్కడ ఉందా అని అనుకున్నాను. బట్ స్టిల్ బాబీ డ్యూల్ లేడు కదా. సో మేబీ దేవరా పార్ట్ 1 అంతా అటు కామెడీ, లవ్, చిన్న చిన్న ఫైట్ అండ్ ఫ్లాష్ బ్యాక్ లు నడుపుతూ సాగొచ్చు. అండ్ పార్ట్ 2 విషయంలో దేవరా యొక్క రియల్ ఫ్లాష్ బ్యాక్ ని దింపటం, రివెంజ్ స్టోరీని, ఆ డ్రామాని బిల్డ్ చేయటం, తీసుకురావటం వంటివి ఉంటాయనేది నా యొక్క ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఈ ఎగ్జాక్ట్ షాట్ చూస్తుంటే అతడు బాబీ డ్యూలేనా అని నాకు అనిపించింది. బట్ అంత ఫాస్ట్ గా బాబీ డ్యూల్ ని రివీల్ చేసే ఛాన్స్ కూడా లేదు కాబట్టి కాకపోవచ్చు కూడా. సో ఎనీవేస్ గైస్, నేను అబ్జర్వ్ చేసిన చిన్న చిన్న డీటెయిల్స్ అయితే ఇవే. మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తుంటే ఆర్ మీకు ట్రైలర్ ఎలా అనిపించింది అనే దానిపై కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్.